కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా ఇప్పుడు అందరికీ కూడా తల్లికి వందనం అనేది డబ్బులు పడతాయి. అంటే మరి ఇంటర్మీడియట్ కూడా తిరువండలో అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ కాలేజ్ పోయినా కూడా అక్కడ కూడా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా తల్లికి వందనం అనేది అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇంటర్మీడియట్ తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. అంటే మీ పిల్లలు డిగ్రీ చదవాలా, ఇంటర్ లేదంటే బీటెక్ చదవాలా, లేదంటే ఏదైనా వృత్తి, ఇది ఎట్లా తెలుస్తుంది మీకు? ఎవరినన్నా అడగాల, అంతేనా? మామూలుగా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకపోవచ్చు. కానీ ఒక ప్లాట్ఫామ్ ద్వారా, గవర్నమెంట్ ఏర్పరిచిన ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఆల్రెడీ ఒక బీటెక్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, అదేవిధంగా డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మీ పిల్లలకు కూడా ఏదైనా గైడెన్స్ ఇవ్వచ్చు, అంతే కదా? బీటెక్ అంటే ఇక్కడ ఉందా, తిరువనలో ఉందా, అనంతపూర్ పోవాలా, హిందూపూర్ పోవాలా, మరి ఎక్కడ సీట్ వస్తే అక్కడ పోయి చదువుకోవాలా. మరి ఊరు కాని ఊరిలో మన పిల్లలు ఎట్లా చదువుతారు? అది ముందు అనుభవం ఉన్న వాళ్ళు ఏదన్నా మనకి సలహా ఇస్తే దాన్ని పాటించగలం, అంతేనా? మరి బీటెక్లో 4 సంవత్సరాలు మనము మన పిల్లల్ని ఎక్కడన్నా చదివించి ప్రయోజకులైతే మన కుటుంబానికి మరి వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడతారు. అదే 4 సంవత్సరాలు మనం డబ్బు ఖర్చి అతను ప్రయోజకుడు కాకపోతే ఏమవుతుంది? డబ్బు నిష్ప్రయోజనము. పిల్లలు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే మనకు కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదుగుదల ఉంటుంది. అదే చదువుకొని ఇంటి దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది? భారమే కాదా? కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా ఒక చేనేత కుటుంబం ఉంటుంది. మనవన్నీ కూడా వృత్తులు, సాంప్రదాయిక వృత్తులు గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఆధునిక టెక్నాలజీ కానీ, మార్కెటింగ్ సౌకర్యాలు కానీ, ఇవన్నీ మన గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, మనం ఎప్పుడూ కూడా మన ప్రాంతంలోనే మనము ఏదో ఒక పని వెతుక్కొని జీవనం చేస్తూ ఉంటాం. అంతేగాని మనకు బయట ప్రాంతాల్లో ఆ పరిస్థితులు ఎట్లా, అది తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చేనేత పరిశ్రమ ఉంది. చేనేత పరిశ్రమలో మరి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఏమి, అదేవిధంగా ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు ఏమి, ఇవన్నీ కూడా మరి ఆ రంగంలో నిష్ణాతులు ఎవరైనా ఉంటే మీకు గైడ్ చేసి తద్వారా మీ కుటుంబాలు కూడా వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.